అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. 2018 నుంచి పెండింగ్లో ఉన్న 2 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది కేంద్రం. మొత్తం 2787 కోట్లతో నిర్మించే ప్రాజెక్టులకు ఆమోదించింది. ఇందులో 1329 కోట్లతో కేంద్ర ఉద్యోగులు క్వార్టర్స్ నిర్మాణాలతో పాటుగా 1458 కోట్ల రూపాయలతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాడతారు. శ్రీనివాస్, ఇంకా కేంద్రం ఏ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది? కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఒకే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. అమరావతి రాజధాని ఏదైతే ఉందో అమరావతి రాజధానిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే దాదాపు 50,000 కోట్ల అభివృద్ధి పనులు కూడా ఇప్పటికే అమరావతి రాజధాని పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీద కూడా అమరావతి రాజధాని రీలాంచింగ్ కార్యక్రమం కూడా ఘనంగా జరిపించారు. ఇందులో భాగంగానే అమరావతి రాజధాని నిర్మాణం లక్ష్యంతోనే ఒక కూటమి సర్కారు ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు ఈ అమరావతి రాజధానికి సంబంధించి ఒక నిర్మాణంలో కీలక ఒక పరిణామం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. 2018 నుంచి పెండింగ్ ఉన్న 2 కీలక ప్రాజెక్టులకు, అంటే అమరావతిలో నిర్మాణంలో ఉన్న 2 కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఇప్పుడు తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో అమరావతి రాజధానికి ఇంకొద్దిగా నిర్మాణానికి సంబంధించి ఒక ఊపు వచ్చినట్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 2727 కోట్లతో నిర్మించే 2 ప్రాజెక్టులకు ఈ రోజు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు 1329 కోట్లతో కేంద్ర ఉద్యోగులకు సంబంధించిన క్వార్టర్స్ నిర్మాణం ఇక్కడ అమరావతిలో చేపడుతున్నారు. దానికి సంబంధించి కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 1329 కోట్లతో నిర్మించే కేంద్ర ఉద్యోగుల క్వార్టర్స్ కు ఆమోదం తెలిపింది. అలాగే 1458 కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు సిఆర్డీఏ అధికారులు. దీనికి సంబంధించి కూడా 1458 కోట్లతో నిర్మించే కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీంతో ఈ 2 కీలకమైన ప్రాజెక్టులకు ఈరోజు కేంద్రం ఆమోదం తెలపడంతో ఇక అమరావతి రాజధాని పనులకు మరింత ఊపు వచ్చినట్లయింది. ఇప్పటికే రాజధాని పనులు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగానే ఈ రోజు కేంద్రం మరొక శుభవార్త రాష్ట్రానికి చెప్పింది. సతీష్, థాంక్యూ శ్రీనివాస్.